ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సత్యవతి కూడా ఈ పెళ్లి కొప్పుకుంటేనే మీ పెళ్లి జరిపిస్తాం. లేదంటే ఆ మైథిలిని నువ్వు మర్చిపోవాల్సుంటుంది. అది కాదమ్మా. ఉత్తమ్, మేమే నీ పెళ్లి చేయట్లేదనలేదుగా. ఆ సత్యవతి ఒప్పుకోవాలి అన్నాం. సత్యవతి కూడా ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. అల్లుడు, ఆ సత్యవతి ఎలాగూ ఈ పెళ్లికి ఒప్పుకోదు గానే ఈ విషయాన్ని ఇంతటితో వదిలి. ఆ తల్లి కూతుళ్ళు ఏం తెలుసుకుంటారో తెలుసుకోనివ్వు. ఫైనల్ గా వాళ్ళ నిర్ణయం ఏంటో చెప్పు. ఆ తర్వాత ఆలోచిద్దాం. అమ్మా అమ్మ వదులు. అమ్మ నేను చెప్పేది వినమ్మా. అమ్మ ప్లీజ్ ప్లీజ్. ఆగు సచ్చా. అసలు అక్కడ ఏం జరిగింది? నువ్వేం వాళ్ళతో గొడవ పడలేదుగా? నేనేం వాళ్ళతో గొడవ పడలేదండి. వాళ్లే నా మీద ఒంటి కాలు మీద ఎగిరారు. మనం వాళ్ల కాళ్ల గోటి కూడా సరిపోవంట. అయినా సరే వాళ్ల మనవడు గారు ప్రేమించారన్న కారణంతో ఈ పెళ్లి కొప్పుకున్నారంట. నిజమా సచ్చా నువ్వు చెప్పేది? వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించారా? వాళ్ళు అంగీకరిస్తే మాత్రం నేనెందుకు ఒప్పుకుంటాను? ఈ పెళ్లి జరగదని ఖరాఖండిగా చెప్పొచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదండి, మీ కూతురికి. అందుకే మన శత్రువింటి అబ్బాయిని ప్రేమించి సిగ్గు లేకుండా వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అమ్మ ప్లీజ్, నేను చెప్పేది వినమ్మా. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? సమయానికి ఆ త్రిష ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళిద్దరు పార్కులో కలవడం కాదు, ఏ హోటల్లోనో కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత నేను కాలు జారానమ్మా, నాకు కడుపు వచ్చిందమ్మా. నాన్న, మైథిలి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా పెళ్ళామని కూడా చూడను, ప్రాణం తీసేస్తాను. మీరు నన్ను కొట్టారా? కొట్టడం కాదు, నరికి పోగులు పెడతాను. మైథిలిది మన పెంపకమే. అలాంటి బిడ్డను పట్టుకుని కాలు జారుతుందని కారు కోతలకు వస్తావా? అదే నీ కన్న కూతురు అయింటే ఇలాగే మాట్లాడతావా? అయ్యో, ఆవేశంలో నోరు జారేశాను. ఏం మాట్లాడుతున్నారండి? మైథిలి నా కన్న కూతురే కదా. అదే అంటున్నాను, నీ కన్న కూతురుని పట్టుకుని ఇలా మాట్లాడతావా అని. ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? నాన్న ప్లీజ్, నా వల్ల ఇంత గొడవ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మీరు అమ్మ మాట వినడం తప్ప అమ్మ మీద చేయి చేసుకోవడం నా కళ్ళతో నేను చూడలేదు. కానీ మొదటిసారి నా కారణంగా అమ్మ మీద చేయి చేసుకున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనమే? మొత్తానికి మీ నాన్నతో నన్ను కొట్టించావుగా, ఇప్పుడు నీకు సంతోషమేనా? అయినా నన్ను కొట్టినా సరే చంపినా సరే నా నిర్ణయం ఒక్కటే. నా కూతుర్ని మాత్రం ఆ ఇంటి కోడల్ని కానివ్వను కానివ్వను కానివ్వనంతే. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివి? నీకేం హక్కుంది? నేనిందాకే చెప్పాను, ఒక్కసారి మైథిలి ఇష్టపడ్డ తర్వాత కాదనే హక్కు మనకు లేదు. అయినా మనల్ని కాదని తను పారిపోయి పెళ్లి చేసుకుంటే అవమానం ఎవరికి? మనకు కాదా? అలానే శత్రువింటికి కోడలు చేస్తారా? ఎవరే శత్రువు? అడ్డమైన దొంగతనాలు చేసి అందరినీ శత్రువులు చేసుకుంది నువ్వు. నువ్వే కనుక ఈ ఎదో పనులు చేసి ఉండకపోతే వాళ్ళు మనకు శత్రువులు అయ్యుండేవాళ్ళా? అనండి అనండి, అందరూ నన్నే అనండి. ఇప్పుడేంటి? నాకు ఇష్టం లేకపోయినా మైథిలిని ఆ ఇంటికి కోడలు చేయాలంతే కదా? అంతే. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా నా కూతురు జానకమ్మ గారి కోడలు. ఇది ఆ దైవ నిర్ణయం. దీనికి ఎవరు అడ్డుపడాలని చూసినా అడ్డంగా నరికేస్తా. ఆ దేవుడు అడ్డుపడ్డా సరే ఈ పెళ్లి ఆగదు. అమ్మ మైథిలి, ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేసి ఈ పెళ్లికి మా అమ్మా నాన్న ఒప్పుకున్నారు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి ఈ పెళ్లి జరిపించడానికి సిద్ధంగా ఉన్నారని నా మాటగా చెప్పు.
నాన్న అది అవునక్క, నాన్న చెప్పేది కరెక్ట్. అమ్మ చెప్పిందనో నాన్న చెప్పాడనో నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. నీకన్నా చిన్నవాడినైనా నీ మంచి గురించి చెప్తున్నాను. ఉత్తమ్ బావ చాలా మంచివాడు. అలాంటి అబ్బాయి నీ భర్తగా దొరకటం నిజంగా నీ అదృష్టం అక్క. నువ్వు ఎవరి ఏడుపుల గురించి ఆలోచించుకో. వెంటనే బావకు ఫోన్ చేసి నీ నిర్ణయం ఏంటో చెప్పు. విన్నావుగా, ఆఖరికి నీ తమ్ముడు కూడా నేను ఆ ఇంటికే కోడలుగా పంపించాలనుకుంటున్నాడు. ఇక మధ్యలో నేనొక్కదాన్నే నీకు అడ్డుపడుతున్నానా? ప్లీజ్ అమ్మా, నువ్వు ఆ కుటుంబాన్ని ఎందుకు ఇష్టపడడం లేదో నాకు తెలుసు. అలాగే ఉత్తమ్ గారు ఎలాంటి వారో నీకు బాగా తెలుసు. కాసేపు జానకమ్మ గారిని సుహాసిని గారిని పక్కన పెట్టేసి ఒక్కసారి నా గురించి ఆలోచించమ్మా. ఉత్తమ్ గారికి నాకు పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉంటానా ఉండనా? ఆ అబ్బాయి మంచోడే అనుకో, కాకపోతే వాళ్ళమ్మ మొహం చూస్తేనే నాకు తేళ్లు జరులు పాకినట్టుగా ఉంటాయి. అదేనమ్మా, నిన్ను చూసినప్పుడు కూడా వాళ్ళకి సేమ్ ఫీలింగ్ కలుగుతుందని వాళ్ళ నోటితో వాళ్లే చెప్పారమ్మా. అలా అని ఇద్దరిలో ఎవరిని తప్పు పట్టలేదు. కాకపోతే నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి అంగీకరిస్తేనే నేను మనస్ఫూర్తిగా ఆయనకి ఫోన్ చేయగలుగుతాను. లేదంటే నేను ఆయనకి ఫోన్ చేయనమ్మా. విన్నావుగా, అది నా కూతురు క్యారెక్టర్ అంటే. నేను ఈ పెళ్లి ఖాయించేయమని చెప్పినా సరే నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందే తప్ప వాళ్ళకి ఫోన్ చేయట్లేదు. అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పటికీ కూడా మైథిలి నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. నిజంగా నువ్వు తన కన్నతల్లివి అయితే, తనకి తల్లి ప్రేమని పంచుంటే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని ఒక్క మాట చెప్పు. లేదా నువ్వు బతికున్న శవంతో సమానం. అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. మీ అందరికి ఇష్టమైతే నేను మాత్రం కాదంటానా? మీ నాన్నగారు చెప్పింది విన్నావుగా, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి ఈ పెళ్లికి మా కుటుంబం మొత్తం ఒప్పుకుందని చెప్పు. అమ్మా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసావుగా నా బంగారు తల్లి ఎంత సంతోషపడిపోతుందో. అదే ఆనందం తన కళ్ళల్లో జీవితాంతం చూడాలనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కన్నాలు పెట్టి సున్నాలు రాయటం మీకు బాగా అలవాటే కదా. నువ్వేంట్రా, చూసింది చాలు, వెళ్ళి బట్టలు మార్చుకోనరా. అన్నం వడ్డిస్తాను, తిందువు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.